హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు మనీకి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాంగా ఈరోజు డై విత్ జీరో అనే ఒక బుక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బుక్లో కొన్ని పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ బుక్ చాలా కాంట్రవర్సీకి కూడా దారితీసింది. ఇది ఒక అమెరికన్ ఆథర్ రాశాడు. చనిపోయేలోపు మీ అకౌంట్లో జీరో కూడా ఉండకూడదు అనేది ఈ బుక్ సారాంశం. ఇది వింటే కొంచెం మనకి వింతగా అనిపిస్తుందా? అవును, కానీ ఈ బుక్ అంతా చదివిన తర్వాత అతను చెప్పిన పాయింట్స్ చాలా రీజనబుల్గా అనిపించాయి. అయితే మన ఇండియాలో ఈ కాన్సెప్ట్ చాలా విరుద్ధంగా ఉంటుంది. అమెరికాలో ఏంటంటే వచ్చిందంతా ఎంజాయ్ చేసేయాలి, దాన్ని సేవ్ చేసి పిల్లలకి ఇవ్వద్దు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఒక 20% ఉంటారు. ఇండియా అంతా దీనికి రివర్స్. ఓకేనా? ఇండియాలో చాలామంది ఈఎంఐ ట్రాపుల్లో ఉండిపోయారు. 80% అప్పుల్లో, ఈఎంఐ ట్రాపుల్లో కింద మీద పడుతూ ఉంటే ఒక 20% డిఫరెంట్ కేటగిరీ ఉంది. నాకెందుకో ఈ బుక్ ఆ కేటగిరీకి బాగా సింక్ అవుతుంది అనిపించింది. మరి మీరు ఈ కేటగిరీలో ఉన్నారో లేదో వీడియో పూర్తిగా చూడండి. ఈ పాయింట్స్ అయితే అద్భుతం. ఫైనాన్షియల్ అవేర్నెస్ కోసం వచ్చారు కదా, ఒక్క 10 నిమిషాలు టైం తీయండి, వినండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుంది. ఓకేనా? వీడియో నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఇక సబ్జెక్ట్లోకి వస్తే చాప్టర్ 1లో ఆథర్ మనీ పర్పస్ ఏంటి అనేది మాత్రం బాగా క్లారిటీ తెచ్చుకోమన్నాడు. ఎవరైనా మనీ పర్పస్ ఏంటి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం, పిల్లల లైఫ్లో సెటిల్ అవ్వడానికి, ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఇలాంటి వాటి కోసమే మనం డబ్బు సంపాదిస్తాం. అవునా? ఆథర్ ఏం చెప్తున్నాడంటే వీటితో పాటు ఎక్స్పీరియన్స్ని కలెక్ట్ చేసుకోవడం అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే కొన్ని మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ డబ్బు వాడాలి. మనం సంపాదిస్తున్న దగ్గర నుంచి చనిపోయేలోపు మన లైఫ్లో కొన్ని మెమరీస్ ఉండాలి. రేపు చనిపోయే ముందు మంచం మీద పడిపోతే ఇవన్నీ గుర్తు చేసుకునేంత గొప్పగా ఉండాలి. సో డబ్బుని ఓన్లీ సెక్యూరిటీస్ కోసమో, ఫ్యూచర్ కోసమో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమో కాదు, లైఫ్లో మెమరీస్ కోసం కూడా దీన్ని వాడాలి అని చెప్పి ఆథర్ చెప్తున్నాడు. సెకండ్ చాప్టర్లో టైం వాల్యూ, ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాడు. ఆథర్ ఏమంటాడంటే ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి అంటాడు. ఎగ్జాంపుల్కి 25 years ఏజ్లో నువ్వు ట్రెక్కింగ్ చేయగలుగుతావు. అదే 65 years ఏజ్లో ట్రెక్కింగ్ చేయగలుగుతావా? చేయలేం కదా. సో ట్రెక్కింగ్ యాక్టివ్గా నువ్వు చేయాల్సిన పనులు ఎప్పుడు ఉంటాయి? 25 years ఏజ్లోనే. ఆ 25 years ఏజ్లో సంపాదిస్తున్నప్పుడు నీ డ్రీమ్స్ కోసం కొంచెం అమౌంట్ పక్కకు తీయాలి. ఓకేనా? అన్ని లోన్లలోనే వెళ్ళిపోవద్దు, అన్ని ఖర్చుల్లోనే వెళ్ళిపోవద్దు, అన్ని సేవింగ్స్లోనే వెళ్ళొద్దు. మినిమం నీ అవసరాలు కొంచెం పక్కకు తీయాలి అనే ఇంపార్టెన్స్ ఈ లెసన్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలామంది చెప్తారు కదా, వయసు ఇంపార్టెంట్. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి, ఏ వయసులో చేయగలిగే పనులు ఆ వయసులో చేయాలి. కాబట్టి కొన్ని పనులు చేయాలంటే మనకు డబ్బు చాలా ఇంపార్టెంట్. ఆ డబ్బుని నువ్వు ఎలా పక్కకు తీయాలనేది సెకండ్ లెసన్లో బాగా చెప్పాడు. చాప్టర్ 3 వచ్చేసి మెమరీ డివిడెండ్స్. మనకి స్టాక్లో డివిడెంట్ వస్తుంది కదా, అలా మెమరీ డివిడెంట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎగ్జాంపుల్కి మీకు ఒక 50,000 సంపాదిస్తున్నారు. 50,000 సంపాదిస్తున్నప్పుడు ఒక 5% మీ మెమరీ డివిడెంట్కి వాడాలంటున్నాడు. అంటే ఒక 5,000 వచ్చింది బాస్, ఫ్రెండ్స్ అందరూ కలిసి 5,000 చొప్పున ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. మీరు ఊటీ వెళ్ళి వచ్చేసారు.
అక్కడ కొద్దిగా ట్రెక్కింగ్ చేశారు, మంచి మంచి ప్రాంతాలన్నీ చూసి వచ్చారు. 5,000లో పోయి రావడం కుదరదుగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకేనా? సో దీనివల్ల మీకు ఒక 5-10 ఇయర్స్కి సరిపడా మెమరీస్ మీ బుర్రలో ఉండిపోతాయి. అలా కాదు, ఒక 60,000 పెట్టి 70,000 పెట్టి ఒక ఐఫోన్ తీసుకున్నారు. ఐఫోన్ తోటి ఎన్ని రోజులు ఎంజాయ్ చేయగలుగుతారు? 1 డే, 2 డేస్, 3 డేస్. అదే ఒక 20,000 ఖర్చు పెట్టి మీరు ఫ్యామిలీ ట్రిప్ వేశారనుకోండి, ఆ ఫ్యామిలీ ట్రిప్ మీకు పిల్లలకి మాట్లాడుకోవడానికి అక్కడున్న ఇన్సిడెంట్, అక్కడున్న సీనరీస్ ఇవన్నీ చూసి ఒక 5-6 ఇయర్స్ మీ బుర్రలో ఉండిపోతుంది. ఎవరన్నా పలానా ఊటీ వెళ్ళి వచ్చామంటే ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా మీకు మీ బుర్రలో తిరుగుతూ ఉంటుంది. దీన్నే మెమరీ డివిడెంట్ అన్నాడు ఆథర్. లైఫ్ అనేది కొన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ చూడండి, మీ కాలేజ్ గుర్తొచ్చింది అనుకోండి, కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తాయి. స్కూల్ గుర్తొచ్చాను అనుకోండి, స్కూల్లో ఉన్న ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి. అంటే లైఫ్ అంతా కూడా గుర్తులే, మెమరీసే. మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేలోపు చేయాల్సింది ఏంటంటే అన్ని మెమరీస్ని గుర్తు చేసుకోవడమే. ఇందులో మంచి మెమరీస్ ఎక్కువగా ఉండడానికి మీరు కొంచెం మనీ ఖర్చు పెట్టాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే 25 ఇయర్స్లో సేవింగ్ స్టార్ట్ చేశారు, 35 ఇయర్స్ సేవింగే, అందులో నుంచి రూపాయి తీయడానికి మనసు ఒప్పట్ల. 45 ఇయర్స్ సేవింగే, ఇంటి ఖర్చులకు తప్పించి మిగిలిన మొత్తం సేవింగ్లోకి వెళ్ళిపోతుంది. 65 ఇయర్స్లో కూడా సేవింగే. మరి ఆ డబ్బు ఎవరు తింటున్నట్టు? నీకు 65 తర్వాత కోట్లు ఉన్నా ఏం ఉపయోగం? నువ్వు ఊటు వెళ్దామంటే నీ కాళ్ళు సహకరించవు, తిరుపతి వెళ్దామంటే ఎక్కువసేపు నిలబడలేవు. ఓకే, సో నువ్వు సంపాదిస్తున్న వయసులో కొంత పర్సంటేజ్ని పక్కకు తీసి నీ ఫ్యామిలీతోటి నువ్వు ట్రిప్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, నీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న ఖర్చులు చేయడం కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, నువ్వు హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళకి మెమరీస్ ఉండేటి, నీకు మెమరీస్ ఉండేటి. సో అతి సేవింగ్ ఇలా ఒక అతి సేవింగ్స్ తోటి ఒక పిసినర్గా అయిపోతే ఆ డబ్బు ఎవరికీ ఉపయోగం లేదు. అలాంటి ప్రయత్నం చేయకూడదు. వయసు ఉన్నప్పుడు సంపాదించాలి, దాంట్లో కొంత పర్సంటేజ్ నీ మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి వాడాలి అంటాడు. ఇక్కడ ఆథర్ 3 పాయింట్స్ చెప్పాడు. ఎనర్జీ, టైం, మనీ. నీ ఏజ్ 25 అన్నప్పుడు ఎనర్జీ బాగుంటుంది, టైము బాగుంటుంది, కానీ నీ దగ్గర డబ్బు ఉండదు, మనీ ఉండదు. నీ ఏజ్ 45 వచ్చినప్పుడు నీకు టైం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే జాబు బిజీలలో పడి ఉంటావు, మనీ కూడా లిమిటెడ్గా ఉంటుంది. ఓకే, బట్ ఏజ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, యావరేజ్కి వస్తుంది. నీ ఏజ్ 65కి వచ్చినప్పుడు నీకు టైం చాలా ఉంటుంది, మనీ చాలా ఉంటుంది, కానీ ఎనర్జీ ఉండదు. సో లైఫ్ అంతా కూడా ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవడమే అంటాడు ఆథర్. అది చెయ్యకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వెంత సంపాదించినా సుఖం లేదు అంటాడు ఆథర్. 5th పాయింట్స్, కిడ్స్కి కూడా ఏ వయసులో ఇవ్వాలో డబ్బులు ఆ వయసులో ఇచ్చేయాలి అంటాడు ఆథర్. ఎగ్జాంపుల్కి తన అంకుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఆథర్. తనకు తెలిసిన ఒక అంకుల్ దాదాపుగా మన ఇండియా లెక్క ప్రకారం చెప్తాను నేను 20 కోట్లు సంపాదించాడు. సో తను 75 సంవత్సరాలు బతికాడండి. 75 ఇయర్స్, పెద్ద కొడుక్కి 55 ఇయర్స్, చిన్న కొడుక్కి 53 ఇయర్స్. ఓకే, 2 పిల్లలు, ఇంకొక కూతురు ఉంది 50 ఇయర్స్. ఇతను ఏం రాశాడు వీలునామా, తను చనిపోయేంత వరకు పిల్లలు ఎవరికి ఆస్తులు రాదు అని రాశాడు. అరే పెద్ద కొడుకు చదువుకు వచ్చాడు, కొడుకు బాగా సఫర్ అవుతున్నాడు, ఎక్కడ తీసుకురావాలి ఏంటి అని. ఓకే, నువ్వు బాగా కష్టపడి సంపాదించావు కదా, నువ్వు సంపాదించినప్పుడు అతనికి రావాల్సిన వాటా అతనికి ప్రాపర్గా రాసిస్తే పిల్లల చదువుకు ఉపయోగపడేది కదా. నువ్వు పోయిన తర్వాత ఈయనకు 55 ఇయర్స్ ఏజ్లో ఆ డబ్బు వస్తుంది, నువ్వు ఎంజాయ్ చేయలే, నీ కొడుకు కూడా ఎంజాయ్ చేయలేడు కదా. ఓకే, మొత్తం ఆగం చేస్తాడేమో అనుకుంటే ఒక పర్సంటేజ్ రాసివు పిల్లల చదువుకు, లేదా పలానా పర్పస్కి రాసివు. ఓకే, ఇలా కాకుండా మనం చనిపోయేంతవరకు ఆస్తి రాయను అనే ఆప్షన్ ఉండకూడదు. పిల్లలకి ఎప్పుడు అవసరమో అప్పుడు డబ్బులు రిలీజ్ చేయాలి. పిల్లల చదువుకు అవసరం అవుతుందా, లేదా వాళ్ళ పిల్లల చదువుకు అవసరం అవుద్దా, ఏ ఏజ్లో అవసరం అవుద్ది, రిలీజ్ అయిపోవాలి. పిల్లలు ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు బాస్, ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు నువ్వు నీ 75 ఏళ్ళ తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత నీకు ఆస్తి అంటే వీడు ఇల్లు కొనుక్కునేటప్పుడు నానా అవస్థ పడుతున్నావు. నీ డబ్బు వస్తే ఏంది, రాకపోతే ఏంది, ఆ ముసలి వయసులో నీ కొడుకు కూడా ముసలోడు అయిపోతున్నాడు కదా, నీ కూతురు కూడా ఏజ్ అయిపోతుంది కదా. ఆ వయసులో వాళ్ళకి ఆస్తి వస్తే రాకపోతే ఎవడు తిన్నట్టు. అదేదో వాళ్ళు ఇల్లు కొనుక్కునేటప్పుడు నువ్వు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే, వాళ్ళ పిల్లలు కాలేజీ ఫీజుకు నువ్వు సపోర్ట్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది కదా. అలానే మొత్తం రాసిమ్మని అనట్లే. ఓకే, నీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి నిన్ను ఆఖరి రోజులు ఎవరు చూస్తారో చూడరో నీకు భయం ఉన్నప్పుడు నీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి నువ్వు ఉంచుకోవాల్సిన అమౌంట్ ఉంచుకొని మిగిలిన పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడితే
అప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ నువ్వు దాచిపెట్టిన రూపాయికి అర్థం పరమార్థం ఉంటుంది, లేకపోతే అది ఉపయోగం లేదు కదా అంటాడు అతను. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఇండియన్ ఫ్యామిలీస్కి ఒక చిన్న క్లారిఫికేషన్. నేను అందుకనే లైఫ్లో మళ్ళీ ఛాన్స్ ఉంటుందో లేదో అని నేను ఎక్కువగా ట్రావెల్స్ తిరుగుతూ ఉంటా, నేను లగ్జరీ లైఫ్లో ఎంజాయ్ చేయాలి కాబట్టి లగ్జరీ ఐటమ్స్ కొంటూ ఉంటా. ఓకే, ఎట్ ద సేమ్ టైము లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి నేను ఏది నాకు ఎక్కడ 5 స్టార్ హోటల్లో పెద్ద పెద్ద హోటల్లో తినాలనిపిస్తే తింటాను, తర్వాత తినగలుగుతున్నో లేదో అని చెప్పి దీన్ని నెగిటివ్గా తీసుకునే జనాలు కూడా ఉన్నారు. సార్ ఎట్టాగో చనిపోయేలోపు 0 బ్యాలెన్స్ ఉండాలంటున్నారుగా, సో లైఫ్ని ఎంజాయ్ చేయాలంటున్నారు కదా, ఆ మెమరీస్ కోసం నేను బాగా ఖర్చు పెడుతున్నా సార్. బాబు నువ్వు ఖర్చు పెట్టు, కానీ ఇక్కడ నోట్ ఏంటంటే అప్పులు చేసి ఖర్చు పెట్టకు, ముందు సంపాదించు. సంపాదించిన దాంట్లో నువ్వు ఎంత సేవ్ చేయగలుగుతావు, ఇంటి ఖర్చులకి ఎంత పోతుందో చూడు. ఒక 20% సేవ్ చేస్తున్నావు, 20 చేస్తే హ్యాపీ. ఓకే, ఒక 5% 10% ఎవ్రీ మంత్ పక్కకుది. అది లంసమ్ అయిపోయిన తర్వాత దాంతో ఫ్యామిలీని బయటికి తీసుకెళ్తావా, నువ్వు బయటికి వెళ్తావా, నువ్వేం చేస్తావు చెయ్యి. నీకు వస్తున్న సేవింగ్స్లో సంపాదించే వాళ్ళ గురించి ఈ బుక్ చెప్పాడు. సంపాదించి కూడబెట్టి దాన్ని మురిగిపోయేదాకా ఎవరికి ఇవ్వని వాళ్ళ గురించి ఈ బుక్. అండ్ మెమరీస్ క్రియేట్ చేయమన్నాడు కదా అని చెప్పి అప్పులు చేసి నువ్వు చేయక్కర్లే. మెమరీస్ నువ్వు అప్పులు చేసి ఈ మెమరీస్ని క్రియేట్ చేసుకుంటున్నావు అనుకో, నీ అప్పులన్నీ తడిసి మోపిడైపోతే రేపు అప్పులో నీ ఇంటి మీద వచ్చి పడితే నీ పిల్లోడికి చదువు ఇవ్వలేవు, వాడికి మంచి ఆరోగ్యం ఇవ్వలేవు. ఎందుకంటే మంచి ఫుడ్ పెడితేనే కదా మంచి ఆరోగ్యం. వాళ్ళకు కూడు గుడ్డ ఇవ్వలేవు. ఇవన్నీ ఇవ్వలేనప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా నీకు బ్యాడ్ మెమరీసే తిరుగుతాయి. మెమరీస్ కోసం అసలు నువ్వు అలా అని చెప్పేసి ట్రావెల్కి వెళ్తే ఖర్చు అయిపోద్దని నువ్వు ఆగకూడదు. మినిమం చిన్న ట్రిప్ అయినాయి, సంవత్సరానికి ఒక్క ట్రిప్ అయినాయి, నీకు మీ వైఫ్కు పిల్లలకి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒక 5 సంవత్సరాల దాకా అనుభవాలు వస్తూ ఉంటాయి. ఆ ఫోటోలు చూసినప్పుడల్లా మీకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నీకు కొద్దిగా ఆఫీస్ టెన్షన్స్ నుంచి ఫైనాన్షియల్ టెన్షన్స్ నుంచి బయటపడిన రిలీఫ్ కూడా వస్తుంది. నీ బడ్జెట్లో ఏది చిన్న ట్రిప్ వస్తుందో ఆ ట్రిప్ అయినా ప్లాన్ చేయి, కొద్దిగా రిలాక్స్ అవ్వు. ఇది ఈ బుక్లోని సారాంశం. ఓకే, ముఖ్యంగా పిసినారు వాళ్ళ కోసం ఈ వీడియో చేశాడు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్లో పిల్లలకి మన సేవింగ్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఏ అవసరానికి ఇవ్వాలి అనే ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ పాయింట్లో మీకు ఏమర్థమైందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో యార్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.